పరిశుద్ధ గ్రంథము నుంచి కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించెను. చాలండి ప్రియమైన సహోదరి సోదరులారా, చూడండి ఈ మాటలు కానీ మనం శ్రద్ధగా గమనించినట్లయితే, చూడండి దావీదు మహారాజు ఏమని తెలియపడుతున్నాడండి? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అన్నాడు. చూడండి, దేవుని కాపుదల లేకపోతే మనుషుడు ఏమవుతాడన్నా? ఏమవుతాడండి? మరణిస్తాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, చూడండి చాలా మంది చాలా మాటలు చెబుతారండి. అయ్యా ఏం చెబుతారండి? చచ్చిపోతాడు అనుకున్నోడు మరణకరమైన పరిస్థితిలో నుంచి కూడా ఎన్నో బాధలు పడి ఎన్నో ఇబ్బందులు పడి ఎన్ని రోగాలు వచ్చినా ఎట్టో గట్టాగా బ్రతికాడయ్యా అని చెప్పుకుంటాం. లేదండి, అయ్యా యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు అన్నీ ఇరిగిపోయినా కానీ కోమాకి వెళ్ళిపోయి కూడా చచ్చిపోతారని మేము చేతులు ఎత్తేసినా కానీ దేవుడి కృపను బట్టి బ్రతికేడయ్యా అనుకుంటాం. చూడండి చాలా మరణాలంట ఏమవుతున్నాయంట? దేవుని కాపుదలను బట్టి ఆ మరణం నుంచి జయించబడుతున్నారు. ప్రియమైన సహోదరి సోదరులు, అందుకని యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని ఏం చేస్తానండి? రక్షించింది. ప్రియమైన సహోదరి సోదరులు, మొదటిగా నువ్వేం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలని. దేవుని యందు ఎప్పుడైతే నువ్వు భయభక్తులు కలిగి బ్రతుకుతావో, చూడండి నీ ఎదురు ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా, ఎలాంటి మరణం వచ్చినా, ఎలాంటి శోధన వచ్చినా కానీ దేవుని యొక్క దూతలంట ఆ మరణం నుంచి, ఆ శ్రమ నుంచి, ఆ బాధ నుంచి నిన్ను ఏం చేద్ది అంట? రక్షిస్తే. ప్రియమైన సహోదరి సోదరులారా, అది ఎంతటి శోధనైనా, ఎంతటి బలహీనత అయినా, ఎంతటి మరణాపాయ స్థితి అయినా కానీ ఏం చేస్తాయంట? అవి నిన్ను లేవనెత్తుతాయి, బాగుపరుస్తే, స్వస్థపరుస్తే. ప్రియమైన సహోదరులు, చాలా మంది ఈ మంచి మాటలు తెలియట్లేదు. సత్యవాక్యం చాలా మందికి తెలియపరచబడతలేదు. ఎందుకంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏ శ్రమ, ఏ కీడు, ఏ దురాత్మ ఏది నిన్ను ముట్టిద్దండి? ఏది నిన్ను ముట్టదండి? ముట్టిద్దా? చూడండి, యూదుడైనటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? దానియేలు. చూడండి, ఈయన ఏ ప్రాంతంలో నివాసం ఉన్నాడంట? మాదీయులు అనేటువంటి చూడండి రాజ్యంలో ఈయన దర్యావేషు రాజు కాలంలో చూడండి యూదులుగా ఈయన్ని ఏం చేశారంట? ఒక అధిపతిగా నియమించారంట. చూడండి, ఇది ఆ దేశంలో అంట దర్యావేషు చూడండి 120 మందిని ఆ రాజ్యం మీద అధిపతులుగా నియమించారంట. వారిలో చూడండి 3 ప్రధానులుగా నియమించారంట. ఆ 3 ప్రధానులు ముఖ్యమైన వాడు ఎవరంట? ఎవరండి ముఖ్యమైన వాడు? ఏం చేసేవాడంట? యెరూషలేము తట్టు ఏం చేసేవాడండి? కిటికీలు తెరచి ప్రార్థన చేసేవాడు. ప్రియమైన సహోదరి సోదరులు, చూడండి దానియేలు యొక్క జీవితం ఎలాంటిదంటే, వృద్ధాప్య వయసు వచ్చినప్పుడు కూడా, ముసలితనంలో ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క భక్తిని ఆయన అక్కడ విడిచిపెట్టలేదు. మనమైతే ఏం చేద్దామండి? ఒక వయసులోనే నాకు మోకాలు వంగట్లేదు, నాకు కూర్చోడానికి సరైన స్థితి లేదు,
నాకు చేతులు నింపకూడదని కాళ్ళు నింపకూడదని నేను మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నాను. చూడండి, దానియేలు ఏంటంటే వృద్ధాప్య వయసులోనే ఏం చేశాడండి, మోకాళ్ళు అనేసి యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేసేవాడంట. చూడండి, దానియేలుకి ప్రార్థన అనుభవం ఎందుకు వచ్చిందంటే, దానియేలు ఏ శ్రమలున్నా, ఏ బాధలున్నా, ఏ ఇబ్బందులున్నా ప్రార్థన చేయగానే దేవుడు దానియేలుతో ఏం చేసేవాడంట, మాట్లాడేవాడు. చూడండి, ఒక దినాన చూడండి దానియేలు యొక్క జీవితం ఎలా ఉండేదంట, దేవుడు ఆయనతో మాట్లాడేవాడు అంటాడు. చూడండి, దానియేలు వేరొక ప్రాంతానికి ఏం చేయబడ్డాడంట, చెరలో తేబడ్డాడు. చూడండి, మరి వేరొక ప్రాంతం వెళ్ళి ఆ ప్రాంతంలో బానిసకున్నటువంటి దానియేలు ఆ బానిసత్వం నుంచి విడిపించబడి, చూడండి ఇదిగో ఎంతో విద్య నేర్చుకొని అక్కడ ఉన్నటువంటి అధిపతుల మీద ఇతను ఒక అధిపతిగా ఏం చేయబడ్డాడు, నియమించబడ్డాడు. అంటే చూడండి, బానిసత్వం నుంచి అధిపతిగా ఎవరు తీసుకొచ్చారు ఆయన్ని, దేవుడు తీసుకొచ్చాడు. అందుకనే చూడండి, ఇదిగో మనుషులు ఎంతమంది ఎన్ని కట్టలు పెట్టినా ఎన్ని విధానాలు చేసినా దానియేలు ప్రతిదినం ఏం చేసేవాడంట, యెరూషలేము తట్టంట తిరిగి ప్రార్థన చేసేవాడంట. ఎందుకంటే దేవుడు దానియేలుకి అలాంటి మేలు కలిగజేశాడు. ఎలాంటి మేలు కలిగజేశాడు, ఒక దినానంట రాజుకు ఒక దర్శనం వచ్చిందంట. ఆ దర్శనం వస్తే ఆ దర్శనాన్ని రాజు మర్చిపోయాడంట. మర్చిపోయి ఆ దర్శనాన్ని మర్చిపోయి, ఆ కళను మర్చిపోయి అక్కడ ఉన్న అందరిని పిలిచి, ఇదిగో మీరందరూ ఆ దర్శనానికి చూడండి, ఆ దర్శన భావం రెండు చెప్పపోతే మీ అందరినీ చంపేస్తానన్నాడు. దానియేలు అన్నాడు, రాజా నీకు వచ్చిన దర్శనం చెప్పమంటే, నాకు వచ్చిన దర్శనం నాకు గుర్తులేదు, దాని భావం నాకు గుర్తులేదంటే, సరే రాజా నాకు కొన్ని దినాలు సమయం ఇవ్వమని చెప్పి దానియేలు ఏం చేశాడంట, దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు చూడండి ఆ రాజుకు వచ్చిన దర్శన భావం రెండు దానియేలుకి చెప్పాడంట. అందుకనే దానియేలు దేవుని యందు ఎలాగున్నాడంట, భయభక్తులు కలిగి ఉన్నాడండి. ఎలాగున్నాడండి, దేవుని మాట ప్రకారం జీవించేవాడంట, దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతికేవాడంట. ప్రియమైన సహోదరి సోదరులారా, అలాంటిది చూడండి, అక్కడ దర్యావేషు రాజు కాలంలో అంట 122 మంది పైన అధిపతికి ఎవరు నుంచాడు, దానియేలు నుంచాడు. ప్రియమైన సహోదరి సోదరులు, అయితే ఈ చూడండి 122 మంది కంట ఏం కలిగిందంట, మా మీద ఎవరో బానిసకు వచ్చిన దానియేలు అధిపతి కొంటే ఏంది, ఇతను అధిపతి కొంటూ నాకు ఇష్టం లేదని వాళ్ళందరూ గుమ్ము కూడా ఏం చేశారండి, వాళ్ళందరూ గుమ్ముగూడి దానియేలు మీద ఒక నింద మోపాలని చూశారండి. ఎందుకని చూడండి, ఒక ఇంట్లో మంచిగా పని చేస్తండి, తోటి పని మనుషులు ఏం చేస్తారు, వీడు మనకంటే మంచిగా పని చేస్తున్నాడు కాబట్టి ఆ యజమానుడు అతన్ని ఇష్టపడి అతని జీతం పెంచి అతను బాగా చూసుకుంటాడు, మనల్ని సరిగ్గా చూసుకోవట్లేదు కాబట్టి వీడు అసలు ఈ ఇంట్లో ఉండకూడదని ఏం చేస్తారు చెప్పండి, ఆ పనివాడి మీద ఏదో ఒక నింద, ఏదో ఒక అవమానం, ఏదో ఒక దొంగతనం వేసి ఆ రాజు ముందర చూడండి, అధిపతి ముందర, యజమాని ముందర పెడతారు. అయితే చూడండి, ఈ దానియేలు మీద కూడా నిందలేద్దామని చూశారండి. చూడండి, దానియేలు ఆ 122 మంది పైన జ్ఞానం కలిగినోడు కాబట్టి అతని మీద ఏ తప్పు మోపలేకపోయారండి. ఒక దొంగ అని చెబుదామా, దొంగతనం చేయడు. ఒక వ్యభిచారం చెబుదామా, వ్యభిచారం చేయలేడు. ఒక అబద్ధికుడు అని చెబుదామా, అబద్ధం ఆడలేడు. చూడండి, ఏ నిందేద్దామన్నా కానీ ఆ దానియేలు మీద ఏ నిందేయడానికి అక్కడ ఉన్న 122 మంది వల్ల కాలేదు. అప్పుడు వాళ్ళు ఆలోచించారంట, ఈ దానియేలు మీద మనం ఏ నిందేయలేము, ఈ దానియేలు మీద ఏ నిందేయాలి,
అతను దేవునికి మొక్కుతాడు కాబట్టి ఆ దేవుడి మీద ఏం చేద్దామన్నాడండి, నింద వేపెద్దామని చెప్పి రాజు వద్దకు వెళ్ళి, రాజా ఈ దినము మనం ఒక శాసనాన్ని తీసుకొద్దామని చెప్పారండి. మరి అంతమంది అధిపతులు వస్తే రాజు ఏం చేస్తారు చెప్పండి? రాజు ఏం ఆలోచిస్తారండి? వీళ్ళందరూ మన మంచిగా ఆలోచించేది, నా కింద పనిచేసే వాళ్ళు నా గురించే ఆలోచించేదని రాజు చూడండి, సరే ఏం చేద్దాం చెప్పండి అని అడిగితే అధిపతులు అందరూ చెబుతున్నారు, రాజా 30 దినాలు, ఎన్ని రోజులు? 30 రోజులు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ, ఏ జాతి వారైనా, ఏ ప్రజలైనా, పురుషులైనా, స్త్రీలైనా, వృద్ధులైనా, బాలురైనా, ఎవరైనా కానీ ఒకటే నియమం. ఏ నియమం అండి? ఏ దేవుణ్ణి పూజించకూడదు, ఏ దేవుడికి మొక్కకూడదు, ఏ దేవుణ్ణి ఆరాధించకూడదు, ఒక్కనే పూజించాలి, ఒక్కనే మొక్కాలి. అతనే ఈ దేశపు రాజు. ఎవరండి? దర్యావేష అయిన నిన్నే ఆ ప్రజలందరూ కూడా నమస్కారం చేయాలి. వారికి ఏ బాధ వచ్చినా ఏదొచ్చినా నిన్నే వేడుకోవాలి. ఈ 30 దినాల్లో ఎవరు వేరొక దేవుని కానీ వేరొక మనిషిని కానీ ఆశ్రయించినట్లయిందే వారిని తీసుకెళ్ళి సింహాల బోన్లో ఏం చేయాలి? పడవేయాలి అని చెప్పి ఒక శాసనం తీసుకొచ్చారండి. శాసనం తీసుకొచ్చి ఏం చేశారంట, ఆ రాజు ద్వారా శాసనానికి ఉంగరపు ముద్ర ఇచ్చారు. అంటే ఆ శాసనానికి ఏమైందంట, ఆ నిమిషం నుంచి మొదలైంది. శాసనం తెప్పించి చూడండి ఏం చేశారంట, మాదీయులు కానీ, పారసీకులు కానీ, యూదులు కానీ, అక్కడున్న ఏ ప్రజలు కూడా రాజును తప్పితే ఎవరిని మొక్కకూడదని చెప్పి. అప్పుడు ప్రియమైన సహోదరి సోదరులారా, ఆ మాట చెప్పి ఆ శాసనం తెచ్చిన తర్వాత అంట దానియేలు ఏం చేశాడంటండి, తను దినదినం చేసినట్టుగానే తన పని చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు అంట. ఇంటికి వెళ్ళిపోయి తన మేడ గదికెక్కి ఆ గదిలో ఉన్న తలుపులు దిగానే ఏం ఆగపడుతుందంట, యెరూషలేము ఆగపడుతుంది. యెరూషలేము తట్టు తన తలుపులు తీసి మోకాలు దండేసి ఏం చేస్తున్నాడండి, దేవునికి ప్రార్థన చేస్తాడు. ఎలా చేస్తున్నాడైనా 3 మార్లు ప్రార్థన చేస్తున్నాడంట. దినానికి 3 సార్లు ప్రార్థన చేస్తుంటే చూడండి ఈ మనుషులందరూ కలిసి ఏం చేశారంట, ఆ దానియేలుని తీసుకొని రాజు వద్దకు వచ్చి, రాజా మనం ఏ శాసనం చేసాం? ఏ శాసనం చేశారండి? అక్కడున్న ఏ జాతి ప్రజలైనా, పురుషులైనా, స్త్రీలైనా, వృద్ధులైనా, బాలురైనా, ఏ జాతులైనా రాజు అయిన నిన్ను మొక్కాలి, లేదా ఏది కావాలని నిన్నే అడగాలి. ఇంకెవరిని అడిగినా ఏడేయాలి, సింహాల భూమిలో వేయాలి. అలాంటిది ఈ దానియేలు ఏం చేశారంట, గోడ తట్టు తిరిగి యెరూషలేము వైపు మోకరించి వాళ్ళ దేవునికి ప్రార్థన చేస్తాడు. మరి రాజు యొక్క శాసనాన్ని, రాజు యొక్క నియమాన్ని, రాజు యొక్క కట్టని దానియేలు ఏం చేశాడు? ఏం చేశాడండి? మీరేడు. అంటే రాజు గౌరవం లేదు, ఎవరికి గౌరవం లేదు కాబట్టి, రాజు మాట వెళ్ళలేదు కాబట్టి ఈ దానియేలు ఏం చేద్దాం, సింహాల గృహలో పడవేద్దాం అని సిద్ధపాటు చేశాడు. చూడండి ఎలాంటి కట్టడండి. చాలా మంది అలాగే ఉన్నారు కుటుంబాల్లో. చూడండి, నా మాటను పోతే అసలు నువ్వు మా ఇంట్లో ఉండొద్దు, నువ్వు క్రీస్తుని నమ్ముకుంటే మా ఇంట్లో ఉండొద్దు, నువ్వు వాక్యం వింటే మా ఇంట్లో ఉండొద్దు, నువ్వు మారు మనసు పొందుతానంటే మా ఇంట్లో ఉండొద్దు,
ఎందుకంటే నీ ఆచారాలు మా ఆచారాలు, నాతో పాటు ఆచారం చేస్తేనే నువ్వు మా ఇంట్లో ఉండాలి, నాతో పాటు పండగ చేస్తే నువ్వు మా ఇంట్లో ఉండాలి, నాతో పాటు చూడండి ఇదిగో నిద్రలు చేస్తేనే నువ్వు మా ఇంట్లో ఉండాలి, నాతో పాటు చూడండి ఆచార పద్ధతిలో జీవిస్తేనే మా ఇంట్లో ఉండాలి, లేదంటే మా ఇంట్లో నుంచి నువ్వు మా ఇంట్లో నుంచి బయటికి ఉన్నారు లేదు చెప్పండి అని అంటూ. కొంతమంది భక్తులంట అన్యుల నుంచి మారు మనసు పొందారని నువ్వు ఎందుకు పనికిరాని యేసు ప్రభువుని నమ్ముకున్నావు కాబట్టి మా కుటుంబంలో నువ్వు ఉండొద్దు, బయటికి వెళ్ళిపో అని నిలగొట్టిన వాళ్ళు ఉన్నారు. తినే అన్నం ప్లేట్లు విడిచిపెట్టి బయటికి నెట్టేసిన వాళ్ళు ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరి, దానియేలు కూడా ఏం చేయాలని చూశారు? చంపాలని చూశారండి. క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు కూడా చంపాలని చూశారండి కొంతమంది. చూశారు లేదా? చూశారండి. పౌలుని చంపాలని చూశారండి, రాళ్ళతో కొట్టి చంపాలని చూశారు. చివరికి చూడండి యేసు ప్రభు శిష్యులందరినీ చంపాలని చూశారు. ఎందుకని? దేవుని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారు? వెలివేయాలనో చంపాలనో చెప్తున్నారు. ఎందుకంటే సత్య మార్గం చాలా మందికి విరుద్ధంగా ఉండిద్దారు. నిజం చెబుతున్నావానికి ఏం చేస్తారు? నీతో స్నేహం చేస్తారా? కంటితో ఉన్నావు అనుకో నీతో పాటు ఉంటారా? ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు గర్దిస్తే నీ దగ్గర ఉండరా? ఉంటారండి. అలాగే అధిపతులందరికీ దానియేలు ఎలాగున్నాడంట? మేకులాగా ఉన్నాడంట. దానియేలు ఏ తప్పు చేయట్లేదు, ఏది చెందట్లేదు, ఆ 122 మందిని కూడా ఏ తప్పు చేయనీయట్లేదు కాబట్టి దానియేలు ఉంటాం ఆయనకి ఇష్టం లేదండి వాళ్ళ ఊరికి. అందుకని ఒక చిన్న తప్పిదమైన శాస్త్రాన్ని తీసుకొచ్చి ఏం చేశారంట? రాజా, ఇతను దేవునికి మొక్కుతున్నాడు, వాళ్ళ దేవునికి మొక్కుతున్నాడు కాబట్టి ఇతను తీసుకొచ్చి సింహాల గృహలో పడవేయమంటే చూడండి దానియేలు రాజు మంచి ఎవరంట? స్నేహితులంట. ఎవరు? దానియేలు రాజు మంచి స్నేహితులు కాబట్టి ఆ రాజు దానియేలు సింహంలో వేయకుండా ఉండడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నాడు. పోతే పని ఆయన తెలియదేవాలే ఒకసారికి వదిలేయండి. వీళ్ళందరూ దానియేలు మీద ఏం కట్టారు? కక్ష కట్టారు. ఎట్టో కట్టి దానియేలుని చంపి వాళ్ళ అధికారం పొందాలనుకున్నారు. చివరికి రాజును కూడా ఒప్పించి ఈ దానియేలుని తీసుకెళ్ళి ఏం చేశారంట? సింహాల బోన్లో పడవేశారంట. దానియేలు సింహాల బోన్లో పడవేస్తే రాజు ఆ రాత్రి మొత్తం ఏం చేశాడంట? ఏ వాయిద్యాలు వాయించలేదంట, ఏ నాట్యం చేయట్లేదంట. రాజు సంతోషంగా లేడంటండి. ఏం చేశాడంట? ఉపవాసం ఉన్నాడంటండి. దావీదు కోసం, క్షమించండి, దానియేలు కోసం ఉపవాసం ఉన్నాడంట. దానియేలు కోసం ఉపవాసం ఉండిదిగో దానియేలు ఏమైపోయాడు? సింహాలు ఆయన తినివేసినాయో అని రాత్రి మొత్తం బాధపడతా కూర్చున్నాడంట. రాత్రి మొత్తం బాధపడతా కూర్చుని ఉదయం అవగానే పరిగెత్తుకుంటే ఆడకొచ్చాడు. ఆడకొచ్చాడండి సింహాల బోని ఎద్దుకు వచ్చి మెల్లని బాధతో కలిగిన స్వరముతో ఏమన్నాడంట? దానియేలు, జీవము గల దేవుడు నిన్ను బ్రతికించాడా? నువ్వు బ్రతికే ఉన్నావా అన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరా, చూడండి అప్పుడు దానియేలు ఏమన్నాడంట? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం చదువుకున్నట్లయితే నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడుతుంది కనుక ఆయన తన దూతలను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మోయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనెను. ఏం చేసినారంట చెప్పండి? చూడండి, నా దేవుడి దృష్టికి నిర్దోషిగా కనపడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు ఏం మూసినాయండి? నోళ్ళు సింహం నోళ్ళు మీరు సాధ్యమా చెప్పండి? చూడండి, 10 సింహాల మధ్యలో ఒక మనుషుడు పోయాడనుకో,
అవి ఆ మనుషుని తిండియా తినవా? తిండియా తినవా చెప్పండి. మరి దేవుడు అంట ఏం చేశాడంట? దానియేలు దేవుడి దృష్టికి ఎలా ఉన్నాడంట? నిర్దోషిగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఏం చేశాడండి? కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఏ ప్రతిమని ఏ విగ్రహాన్ని నువ్వు నమస్కరించకూడదండి. రాజుకు నమస్కారం చేయమంటే ఈ దానియేలు నమస్కారం చేశాడండి. ఈ దానియేలు రాజుకు మొక్కాడా? దేవుని మాట ప్రకారంగా జీవించ. మరి మనం అలా జీవిస్తున్నామండి. అయ్యో చచ్చిపోతామేమో, సింహాల నోట్లో వేయబడతామేమో, అవసరమైతే ఇంకోసారి చేద్దాం. నేనేం చేస్తాం? మనం వెంబటినే పోయి రాజా నువ్వే దేవుడు, నువ్వు తప్పితే ఎక్కువ దేవుడు నాకు లేడు. నీ భక్తి ఎలా ఉండాలి? రోషంగా ఉండాలి. నువ్వు యథార్థంగా, నమ్మకంగా, నీతిగా బ్రతకాలి. నీ సాక్షి ఎలా ఉండాలంటే ఇదిగో 10 మంది నిన్ను చూసినప్పుడు ఇదిగో ఇలాంటి భక్తి వాడు ఎవరు లేరయ్యా, అలాంటి సాక్షి నీలో ఉందండి. చూడండి, ఒక దేశంలో అంట టెర్రరిస్టులు ఉన్నారా? వాళ్ళ విధానం ఏంటంటే బైబిల్ ఎవరు పట్టుకొని దేవుని యొక్క స్వార్థ ఎవరు ప్రకటిస్తారో ఆ ప్రకటించే వాళ్ళని అంట తోటాలు పెట్టి గన్నులు పెట్టి ఏం చేసేవాళ్ళంట? కాల్చి చంపేవాళ్ళంట. ఆ కాలంలో ఎవరైతే బైబిల్ ప్రకటిస్తున్నారో వాళ్ళందరినీ కాల్చి చంపుతుంటే ఒక 20 మందో 10 మంది అంట ఆ మనుషులు చంపుతున్నారని భయంతో ఒక గృహలో ఏడున్నారంట, దాక్కున్నారంట. గృహంలో దాక్కుండా చూడండి, ఇదిగో ఆ గృహంలో ఉన్న వాళ్ళందరినీ బయటికి తీసారంట. ఈ టెర్రరిస్టు గన్ను ఎదురు పెట్టి అన్నారంట, ఎవరైతే యేసు ప్రభువుని జై కొట్టకుండా యేసు ప్రభు దోహ అంటారు వాళ్ళందరినీ బ్రతికిస్తాను, ఎవరైతే యేసు ప్రభు జై అంటారో వాళ్ళని ఈ గన్నుతో కాల్చి చంపుతాను అన్నారంట. అక్కడ చూడండి, వృద్ధులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, ఒక చిన్న పాప ఉందండి. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అంటే ఒక 5-6 సంవత్సరాల పాప ఉందండి. వీళ్ళందరూ చూడండి, వారిని చూసి అంట భయంతో అక్కడ ఉన్నటువంటి బైబుల్ అన్ని కింద పడేసి యేసుకు జయమనుకుంటే యేసు ద్రోహాన్ని పలుకుతుంటే ఆ చిన్న పాప అక్కడే ఆ కింద పడేసిన బైబుల్ని తీసుకొని అంట చేతులు హృదయం అత్తుకొని యేసే నా రక్షకుడు అంటున్నాడు. ఎవరండి? ఆ చిన్న పాప, 5 సంవత్సరాల పాప, 6 సంవత్సరాల పాప ఆ కింద పడిన బైబిల్ తీసుకొని యేసే నా రక్షకుడు అంటే చూడండి, అక్కడ ఉన్నటువంటి ఆ తీవ్రవాదులు అంట ఆ చిన్న పాపను కాల్చడానికి భయపడ్డారంట. ఇక్కడ ఉన్న ఈ పెద్దలందరూ ఇదిగో వాళ్ళందరూ ఇదిగో వారి ప్రాణాల కొరకు ఆ బైబిల్ పడవేసి యేసుని దూషిస్తుంటే ఆ చిన్న బిడ్డకి ఆ బైబిల్ పట్టుకొని ఏనే నా రక్షకుడు అనగానే అక్కడ ఉన్నటువంటి ఆ తీవ్రవాదుల మనసు కూడా ఏమైపోయిందంట? చెలిచ్చిపోయింది. ప్రియమైన సహోదరి సోదరుడు, ఎందుకంటే నువ్వు దేవుని అందు నమ్మిక కలిగి ఉన్నావు అనుకో, ఎలాంటి శ్రమ నుంచైనా, ఎలాంటి మరణం నుంచైనా, ఎలాంటి ఉద్రేకం నుంచైనా, ఎలాంటి శోధన నుంచైనా దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? కాపాడతాడండి. దానియేలు విషయంలో కూడా సింహము బోన్లు వేసినప్పుడు అంట సింహము నోళ్ళు దేవుడు ఏం చేశాడంట? తన దూతల ద్వారా బోధించాడు. కాబట్టి నీ భక్తి సాక్ష్యాన్ని బట్టి దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ఈ గ్రామంలో, ఈ ప్రాంతంలో, ఈ పట్టణంలో ఇదిగో నీ సాక్షి ఎలాగుంది? యథార్థంగా బ్రతుకుతున్నావా? న్యాయంగా బ్రతుకుతున్నావా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? కొంతమంది చూడండి, దేవుడి మాట వింటారు కానీ లోపలికి వెళ్ళగానే గర్వంగా బ్రతుకుతారు. కొంతమంది చూడండి, దేవుళ్ళు బ్రతికినట్టే ఉంటారు కానీ లోకంలోకి వెళ్ళగానే అన్ని పాపాలు. అలా జీవిస్తే అది దేవుని యొక్క భయం భక్తి కాదని. దేవుని యొక్క భయభక్తులు అంటే ఏంది? ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారం ఇదిగో బాల్య వయసు నుంచి నువ్వు మరణించేదాకా నీ పరుగు ఎలా ఉండాలి, నీ పోరాటం ఎలా ఉండాలి, ఆయన కొరకే నువ్వు
బ్రతకాలి. అలాంటి బ్రతుకుందండి నీకు? నీకు లక్షలు ఇచ్చినా, కోట్లు ఇచ్చినా, ఎంత ఆస్తి ఇచ్చినా, ఆస్తిని కూడా విడిచిపెట్టి నువ్వు దేవుణ్ణే వెంబడించాలి. వెంబడిస్తున్నావా? అక్రమంగా సంపాదిస్తున్నావు కానీ దేవుని సంపాదించుకున్నావా? దానియేలు చూడండి, రాజు శాసనం పెట్టినా ఆ శాసనం కంటే దేవుని వాక్యానికి ఎక్కువ విలువ ఇచ్చాడు. నువ్వు అట్లా బతుకుతున్నావా? చూడండి, వాక్యం చెబుతుంది, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుడు చూడండి ఎలాంటి శ్రమ నుంచైనా తప్పించడానికి సమర్థుడు. మరొక సింహపు నోలు మోయించాడంటే అర్థమైంది, అసాధ్యమైంది కూడా సాధ్యం చేయగలిగే శక్తి దేవునికి ఉంది. అలాంటి దేవుడు నువ్వు నమ్ముకున్నావా? నమ్ముకున్నావండి? దానియేలు భక్తి అలాంటిదా? ఒక మాట మీద నిలబడ్డాడు. ఇదిగో ఎడకి కానీ కుడికి కానీ పెట్టలేడా? మనమైతే నిన్ను చంపుతాను, నువ్వు దేవుణ్ణి దూషిపోతుంటే దూషిస్తామంట. నువ్వు దేవుణ్ణి అదిగో అబద్ధీకుడు అనలేదనుకో, నీ ధనాన్ని నేనండి దేవుణ్ణి అబద్ధీకుడు అంట. దేవుని సన్నిధిలో అధికారం ఏంటంటే దేవుణ్ణి దూషిస్తామని. అవునా కదా? దేవునికి అన్నం పెట్టలేదనుకో, ఎన్నాళ్ళ నుంచి నమ్ముకున్నాను, నీ వల్ల నాకేం ఉపయోగం? చూడండి, ఇదిగో మరణముని ఎదురుకొచ్చినా కానీ ఆ మరణాన్ని చూడండి ఎదిరించాలే కానీ దేవుని నామాన్ని ఏనాడు అవమానపరచకూడదు. నీ వల్ల దేవుని నామానికి ఎప్పుడు అవమానం కలగకూడదు. ఒక సాక్షిగా నువ్వు ఈ భూలోకంలో బ్రతకాలి. ప్రేమైన సహోదరి సహోదరుడా, చిన్న బిడ్డ నిన్ను చంపుతానన్నా కానీ దేవుడే నా రక్షకుడు. ఎదురుగా గన్నుండి నరమాంచి భక్షకులు అంటారు. జాలి దయలేని వాళ్ళు ఉంటే వాళ్ళ ముందర కూడా ఎలా ఉందంట, నా దేవుడు నన్ను రక్షించడానికి సమర్థుడు అన్నాడు. అందుకని యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టాక ఆయన దూతలు కావలిండి వారిని ఏనాటి రక్షిస్తాయి. నువ్వు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించావనుకో, నీకు ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎలాంటి శోధన వచ్చినా అవి నిన్ను రక్షిస్తాయి. ఏ శ్రమ నిన్నేం చేయలేదా? దానియేలు ఏమైనా చేసిందా? మరణం దానియేలు ఏమైనా చేసిందా? సింహం దానియేలు ఏమైనా చేసిందా? అవన్నీ చూసంట దర్యావేషు రాజు ఏం చేశారంట, ఉన్న ప్రజలందరూ పిలిచి ఆ రాజ్యంలో ఉన్నటువంటి సకల ప్రభుత్వాలకి అందరికీ ఏం చెబుతున్నాడు, ఇదిగో దానియేలు దేవుని యందు భయపడచ్చు, ఆయన యందు వనకండి అని చెబుతాడు. ఎందుకంటే జీవం గల దేవుడు ఆయనే, యుగ యుగములందు ఆయన దేవుడై. మరి అలాంటి దేవుడికి నువ్వు భయపడుతున్నావు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? మధ్యాహ్న కాల సమయంలో నిన్ను సరి చేసుకోవాలి ప్రేమైన సహోదరి. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా చెబుతున్నాడు, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవదూతలు నిన్ను రక్షిస్తాయి. ఏంటండి, ఒకళ్ళు అన్నారంట, ఇదిగో ఈ ప్రతిమకు నువ్వు నమస్కారం చేయకపోతే అగ్నిలో పడవేస్తానంటే, అయ్యా మేము దేవుడు తప్పితే ఎవరికి నమస్కారం